హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. దిగబడే దాంట్లో వీడియో ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఇంత చాలా దిగబడుతుండే, ఈసారి అయితే ఎక్కువ తక్కువ ఉంది. ఇలాంటి దాంట్లో ఇలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, లెట్స్ డూ వీడియో. మూలకు వచ్చి కట్ చేస్తామనేసరికి లెఫ్ట్ సైడ్ బ్రేక్ అన్నది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే బండి దిగబడితే బ్రేక్ వస్తుంది, ఎందుకు అదైతే అర్థం అవ్వడం లేదు. అలా ఇట్లా మొత్తం బండి కట్ కాక ముంగటికి వెళ్ళిపోయింది. రివర్స్ మొత్తం ఇట్లా ఇదైపోయింది. ఈరోజు చూడండి, కొద్దిగా వాటర్ పెట్టి కొద్దిగా పడితే మొత్తం కవర్ అప్ అయిపోయింది. చూడండి, మన ఊరు దగ్గర పొలాలను అయితే ఈ విధంగా కొద్దిగా కొట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు కూడా డైరెక్ట్ వెళ్ళకూడదు. డైరెక్ట్ వెళ్తే మొత్తం అందులో ప్రసాయించుకోవాలి. కొద్దిగా మట్టి లైట్గా లూజ్ చేసుకుంటూ వెళ్తే ఎటువంటి మడైనా ఈజీగా కొట్టగలుగుతాం. చూస్తున్నారా? అయితే ఫస్ట్ మనం మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక్కడిసారి డైరెక్ట్ వస్తే మాత్రం బండి బయటకు వెళ్ళే ఛాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఊళ్ళ దగ్గర ఉన్న పొలాలు ఏంటంటే మొత్తం వాటర్ ఫుల్గా ఉంటుంది. వాటర్ కాబట్టి దిగబడే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అయితే ఈజీగా అయిపోతుంది. ఇలాంటి మనవాడైతే భయపడుతున్న వద్దరు అంటుంది. నేనైతే ఇంకా చెప్తున్నాను. ఇదైతే స్లోగా కవర్ చేసుకుంటూ వెళ్తే మనకైతే ఈజీగా కవర్ అయిపోతుంది. చూడండి, ఇంత లోపలకు హౌసింగ్ అనుకుంటుంది. అయినా కానీ ఇది తొందరగా రిటర్న్ చేస్తుంది. మొత్తం మట్టి ఎంత లూజ్ చేస్తే ఎంత బాగుంటుంది. మట్టి ఎంత లూజ్ చేస్తే ఎంత బాగుంటుంది. టైర్లు మొత్తం మట్టి. చాలా చాలా భయపడతాడు ఇటువంటి దాంట్లో కొట్టడానికి. అయితే పుష్ అయిపోతుంది కొట్టడం. మొత్తం హౌసింగ్ కంప్లీట్గా ఆనింది. అమ్మో, చూస్తున్నారు కదా, మొత్తం బంపర్ కూడా వాటర్లో ఎలా అయింది చూడండి. ఇట్లా లూజ్ చేస్తే ఏం కాదు, తొందరగా గిడ్డిన అవుతాం అందులోకి వెళ్ళి. అదే నువ్వు డైరెక్ట్ పోయినావనుకో అందులోకి వెళ్ళి. అయినా నాకైతే మహేంద్ర ఈజ్ బెటర్ అనిపించింది. అంటే నేను స్వరాజ్ కూడా ఇందులో ఇక్కడ కొట్టాను. కాకపోతే స్వరాజ్ కూడా బెటరే. కాకపోతే అందులో ఓన్లీ హై ప్లస్ లోడే ఉంటుంది. ఇంట్లో లోడు మీడియము హై ఉంటుంది. కాబట్టి మీడియం గేర్లో వేసి కొడితే ఎంత ఇది ఈజీగా అయితే ఇదైతే ఆ స్వరాజ్ ఓన్లీ హై లోడ్ ఉంటుంది. కాబట్టి లోడ్లో చాలా స్లో అయిపోతుంది. హైలో మాత్రం మరి పికప్ డౌన్ అయిపోతుంది. కొన్ని దాంట్లో చాలా స్లోగా అయినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మహేంద్ర అయితే కంఫర్ట్ ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. చాలామంది అంటుంటారు, అరే మీకు మహేంద్ర ఉంది కాబట్టి మహేంద్ర ఏదో అంటే వేరే మాట్లాడతాం చాలామంది అయితే అంటూ ఉంటారు. కానీ అలా కాదు బ్రో, ఎవరికి నచ్చింది వాళ్ళకి. నాకు అలా ఇలా అని ఏమీ లేదు, అన్నీ సేమ్ బండ్లే. నాకు ఏ బండి అయినా ఈ బండి బాగుంటుంది ఆ బండి బాగుంటే ముఖ్యం కాదు. ఎందుకంటే దాన్ని నడిపే విధానం బట్టి అన్ని బండ్లు బాగానే ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయింటెనెన్స్, బండి సర్వీస్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో అది అబ్జర్వ్ చేసుకోవాలి. నాకైతే స్వరాజ్ బట్టి మెయింటెనెన్స్ పిచ్చి మెయింటెనెన్స్ అయితే చేశాను. జాండియర్ కూడా ఎక్కువ మెయింటెనెన్స్ ఉన్నది. జాండియర్ బాగుంటుంది. దానికి ఎక్సెల్ బేరింగ్ ఆయిల్లో ఉంటాయి కాబట్టి చాలా కంఫర్టే. ఇవి కొద్దిగా వీటికైతే గ్రీసింగ్ చేసుకోవాలి. అది ఆయిల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. గ్రీసింగ్ ఎంత మెయింటైన్ చేసుకుంటే అంత బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్. జై భారత్, జై హింద్.